ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు పంచాయతీరాజ్ శాఖ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండట. మొన్నటిదాకా సలిజరం వచ్చింది. పవనాల సారు పానం మెత్తమెత్తగా ఉన్నదని రెస్ట్ తీసుకుంటుండు అన్నారు. మళ్ళా మామూలు మనిషి అవుడు ఆలస్యమే లేదు. అధికారులతో సమావేశం అయ్యిందంటే ఏపీ డిప్యూటీ సీఎం సారు చాలా గ్రేట్ కదా. మొన్నటిదాకా ఏపీలో ఎగిరి దూకిన నీళ్ల లెక్కనే మీటింగ్ హాల్ కలకలలా ఆడుతున్నది. వరదలొచ్చిన పాపాన ఆంధ్రప్రదేశ్లో ఏం తక్కువ 400 గ్రామాలు గంగలగా కలిసినాయట. అగో ఆ ఊర్లకు ఒక్కొక్క గ్రామానికి లెక్క కట్టుకుంటా మరి అచ్చరాల ₹1,00,000 ఇస్తామని మొన్న మాట్లాడుకుంటా మాటల మాట చెప్పుకోవచ్చే కదా. అయితే ఇప్పుడు గ్రామ పంచాయతీలకు కూడా చెక్కులు ఇయ్యంగానే ఆఫీసర్లు కూడా సౌలతులు చేయాలని చెప్పిండు. మొన్నటి వరదలకు మస్తు మంది తిప్పలు పడ్డారు. పిల్లకు తల్లికి పిల్ల ఎడవాసినంత పని అయింది. గూడు చెదిరిన పక్షులోలే పల్లెలు మొత్తం ఆగమాగమైనాయి. ఆంధ్రప్రదేశ్ లో అంతా ఆగమాగం చందన అయ్యింది. వాళ్లకు మౌలిక వసతులన్న మంచిగా చేస్తే మంచుకుంటది కాబట్టి నేను ఇప్పుడు ఇచ్చే ఈ పైసలతోని ఏ పనులు అయితేయో అవి చెయ్యండ్రి. మొదలు సాఫ్ సఫాయి పనులు సురువు చేసి వాడకట్లు సందులు గొంతులు సాఫ్ చేయండ్రా అన్నాడు. అయ్యా పవనాల సారు మీరు చేస్తున్నది మంచిగానే ఉన్నది కానీ మీరు ఇచ్చిన పైసలే కాకుండా సర్కారు కూడా ఇన్ని పైసలు ఇవ్వాలి. మీరు కదా నియ్యతగా పని చేసినట్టు అందరు ఆఫీసర్లు లీడర్లు పని చేస్తే ఆంధ్రప్రదేశ్ ఆలతే మారిపోతుంది. ఇంకో అమెరికా లెక్క తయారైనా ఆశ్చర్యపోని అవసరం లేదు. అట్లా కావాలంటే మీ కూటమి ప్రభుత్వంలో ఉండే లీడర్లకు మీ లెక్క కష్టపడే గుణం ఉండాలనా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.